ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరొక సాయంకాల వేళలో దేవుని మహాకృపను బట్టి దేవుని సన్నిధిలో ఆయనను స్తుతించుటకిచ్చిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. దయచేసి ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు. మమ్మల్ని ఈ రీతిగా మీరు జ్ఞాపకము చేసుకొని చక్కటి సాయంకాల వేళలో మీ పాదాల చెంతకు నడిపినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మా పనిపాటల్లో, ప్రయాణాల్లో క్షేమంగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఆయా రెక్కల కింద భద్రపరిచినందుకు స్తోత్రాలు. ఈ దినము, ఈ క్షణము చూడని బిడ్డలు అందరూ ఉన్నారు. వారికంటే గొప్పవారము కాదు, శ్రేష్ఠులము కాదు. కేవలము నిన్ను ఆరాధించే బిడ్డలుగా మీరు నిలబెట్టినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. లైవ్లో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మాలో ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు దయచేయగలరని ఒక కూడి కాది నుంచి అంతవరకు మీరు మా మధ్యలో ఉండి మాట్లాడేది నేను కాదు, నాలో నీ పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడటకు సహాయాన్ని దయచేయగలరు. యేసు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఒక పాటను పాడుకుందాం. ఆకాశమందు ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందు ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, త్రోవ కానక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, త్రోవ కానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, కరుణించుమా యేసు, కాపాడుమా. నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా నన్ను పరమ వైద్యుడా. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా నన్ను పరమ వైద్యుడా. కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం. ఆనాటి మన పితరులతో దేవుడు మాట్లాడిన మాటలు, వారిని ఆశీర్వదించిన తీరు ఒకసారి నెవరు వేసుకున్నాం.
అదే ఆశీర్వాదము, అదే దీవెనలు నేడు మనము కూడా పొందుకోవాలి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క చేసిన అద్భుతాలని నెమరవేస్తుంటే మన స్థితిగతులను పట్టుకొని మనం బలంగా నిలబడగలుగుతాం. అందుకని ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము చదువుకుని వాటిని నెమరవేసుకుందాం. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. ఇది దేవుని మాట. తన ప్రజలతో ఆనాడు మన పితరులతో మాట్లాడిన మాట. ఈరోజు కూడా ఈ మాటల ద్వారా ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆనాడు వారితో మాట్లాడిన ప్రతి మాట అది నీకు నాకు అని గ్రహించాలి. దేశమునకు పోయి స్వాస్థ్యపరచుకున్నట్లు నేడు నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునవలెను. మొదటిగా ఆజ్ఞలను అనుసరించి నడుచుకో. ఎక్కడికి? ప్రయాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, దేశ విదేశాల్లో ఉన్నా, ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో నుండి గ్రామాల్లో నుంచి హైదరాబాద్కు వచ్చిన మన తెలంగాణ ప్రాంతాల్లోనే అటు ఇటు కొన్ని పెద్ద పట్టణాలు ఉంటాయి కదా, వరంగల్ అని, కరీంనగర్ అని, ఆయా పట్టణాలకు వెళ్ళి కూడా మన జీవనోపాధిని చేసుకుంటూ ఉంటాం. అలాగనే వారు కూడా మీ పితరులతో ప్రమాణము చేసిన మరి ప్రయాణమును చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకొనవలెను అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి నా ప్రియ నీవు ఉన్న స్థలములో దీవించబడాలి అంటే దేవుని ఆజ్ఞను బట్టి నడుచుకోవాలి. రెండవ మాట, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో నుంచి తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గములన్నిటినీ జ్ఞాపకము చేసుకును. కొన్ని కష్టాలు వచ్చాయి, అంత ఈజీగా వారి ప్రయాణం కొనసాగలే. 40 సంవత్సరాలు మోషతో నడిచిన ప్రజలు, మోషతో దేవుడు ఏర్పాటు చేసిన తన ప్రజలను నడిపించే సమయంలో అంత ఈజీగా వారు ఆ కానానికి వెళ్ళే. 40 సంవత్సరాలు పడిన శ్రమ, 40 సంవత్సరాలు పడ్డ కష్టం, మాటిమాటికి తిరుగుబాటు, మాటిమాటికి మరి మోసపోయిన తిరుగుబాటు, ఇన్ని చేసిన 40 సంవత్సరములు నీవు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గములన్నిటినీ జ్ఞాపకం చేసుకో. ఆ అద్భుతాన్ని మరి దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ 3వ వచనంలో. చూడండి, ఆహారము వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుచున్నారని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగా నీయలేదట. ఆ సమయంలో ఆహారము వలనే కాక
యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన. ఆహారం, ఆకలితో ఉన్నాం, మాకు ఆకలి తీర్చే ఆకలి కావాలంటే ఊరేషి పిట్టలు, మన్నాను ఆకాశం నుంచి దేవుడు వారికి అందజేశాడు. అంతేకాకుండా ప్రతి మాట వలన నరులు మరి బ్రతుకుతారని. ఆహారమే కాదు, ఇక్కడ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన కూడా నరులు బ్రతుకుతారట. మరి అలాంటి మాటలో మనము ఆ రోజులో జరిగిన సంఘటనను నెమరు వేసుకుంటున్నాం. నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడెన్నడికి మన్నాతో నిన్ను పోషించాను. దేంతో పోషించాడంట? మన్నా, ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. ఇంకా ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిల్లలే, నీ కాళ్ళు వాయలేదు. ప్రయాణం వాళ్ళది, ఏదో ఒక చోట నిలబడాలి, తిరిగి ప్రయాణం చేయాలి. 40 సంవత్సరాలుగా వాళ్ళు వేసుకున్న బట్టలు పాతగిల్లలే అట. అద్భుతం కదా ఇది. సంవత్సరానికి మన బట్టలు 2 సంవత్సరాలకి చిరిగిపోతూ ఉంటాయి. 40 సంవత్సరాలు వాళ్ళ బట్టలు ఏమాత్రం చిరగకుండా మరి వారి కాళ్ళు వాపులు కాలేవట. ఒక గంట సేపు మనం నిలబడితే మన కాళ్ళు వాసిపోతాయి. ఒక గంట సేపు ప్రయాణంలో కారులో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా లేచి దిగటానికి రావు, మన కాళ్ళు బరువులు వాసిపోతాయి. ఆ రోజు తిండి వేరు, ఆ రోజులు ఉండు వేరు, ఆ రోజు విశ్వాసం వేరు, ఆ రోజు ఆత్మీయత వేరు, ఆ రోజు మోషను నడిచిన బిడ్డలు అనుసారంగా ఈరోజు వ్యక్తిగత అన్నీ కూడా ప్రతి పంట మందులేయాలి, పండించాలి. ప్రతిది కూడా మందుల మీద ఆధారపడి నడుస్తుంది. పోనీ అవి తిన్న తర్వాత మనమేమన్నా సుఖమున్నామా అంటే అది లేదు. ఆ మందుల పంటతో తిని బీపీ, షుగర్లు, కాళ్ళ నొప్పులు, మొక్కల నొప్పులు, 40 ఏళ్ళు రాగానే శరీరమే మనకు పనిచేయకుండా పోతూ ఉంది. అవయాలే పనిచేయకుండా పోతూ ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలకి హెడేక్ అని తలకు కంట్లకు అద్దాలు. ఆ రోజుల్లో మా తాత, మా నాన్న, మా నాన్నమ్మ, మా పితరులను మేము చూసినట్టయితే వారు కళ్ళకు అద్దాలు పెట్టలే. మా నాయన 95 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికి అద్దాలు లేకుండానే ఆయన చదివేవాడు. ఆ రోజుల్లో ఆ తిండులు వేరు. రాను రాను అంతా కూడా కల్తీ, నూనె కల్తీ, ఆహారం కల్తీ, మటన్ కల్తీ, చికెన్ కల్తీ. ఏదికేమైనా ఏది తిన్నా శరీరము సహకరించలేని పరిస్థితి నేటి దినాలు. బీపీ ఉన్నా ట్యాబ్లెట్లు వేసినా పని చేయట్లేదు, షుగర్ ఉన్నా షుగర్ ట్యాబ్లెట్లు వేసినా పని చేయట్లేదు. దానికంతా ఒకటే, మనం తినే ఆహారం సరిగా లేదు. ఆ రోజుల్లో దేవుడు వారికి ఆకలి అయింది, అయ్యా మాకు ఆకలి అవుతుంది అన్నప్పుడు మన్నాను కురిపించాడు. ఆ మన్నాను తిన్నారు. వాళ్ళు హ్యాపీగా ప్రయాణం కొనసాగింది. మాకు నీళ్లు కావాలంటే బండను కొట్టున్నాను. ఓ అద్భుతమైన వాటర్ వాళ్ళకి, వాళ్ళ పశువులకి కదా. ఎంత అద్భుతం దేవుడు. ఇంకా చూడండి, ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించుడని నీవు తెలుసుకొను. ఒక కుమారుని తండ్రి ఏ విధంగా శిక్షించి సరిచేస్తాడో దేవుడు మనకు కూడా కొన్ని ప్రశ్నలు ఇచ్చి మనల్ని శిక్షించి మనల్ని సరిగా నడపటానికి. బంగారం ముద్దగా ఉంటుందండి. బంగారం ముద్దగా ఉన్న ఆ ముద్దను తీసుకొని మెడలేసుకొని తిరగలేంగా. ఆ ముద్దగా ఉన్న బంగారాన్ని ఎంత కొలిమిలబెట్టి కాలిస్తే నువ్వు అనుకున్న అయ్యో నెక్లెస్, ఆ చెవులకు రింగులో, రకరకాలైన బ్రాస్లెట్లో తయారవుతుంది. ఆ ముద్దను తీసుకొని ఏం చేయలేము.
ఆ ముద్ద కొరకు కొలిమిలో కాల్వాలి దాని. అది ఎంతగా కాల్చబడాలి అంటే ఆ కంసలి అంటారు ఆయన్ని, కంసలి తాను అనుకున్న ఆ డిజైన్ వచ్చే వరకు ఆ కొలిమిలో కాలవబడాలి ఆ బంగారం. హల్లెలూయా. కుమారుని తండ్రి శిక్షిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. ఎందుకో తెలుసా? రాబోయే రోజుల్లో వాడు సరి అయిన మార్గంలో నడవాలని. వాడు పెద్దగా అవుతాడు, వాడికి వివాహం జరుగుతుంది, వాడు తన కుమార్తెలు పుడతారు. నేను గద్దించిన రీతిగానే వాడి పిల్లల్ని సరి అయిన మార్గంలో పెడతాడు. తండ్రి ప్రణాళిక అది. కుమారుని గద్దించకపోతే వాడు ఏమైపోతాడో తెలియదు. అందుకే దేవుడు కూడా అప్పుడప్పుడు శిక్ష ఇస్తాడు. ఆ శిక్షను ఎలా జయించాలో కూడా మనకి ఆయన్నే ఉండి నడిపిస్తాడు. అప్పటికే మనం ఏమైపోతాం? నెరదిల్లిపోతాం. అయ్యో నాకే వచ్చినా, అయ్యో నాకేనా ఈ శిక్ష, నాకేనా ఈ శ్రమ, నాకేనా ఈ అనారోగ్యం, నాకేనా ఈ ఆర్థిక ఇబ్బంది, అయ్యో నాకేనా అనుకుంటామే తప్ప ఇది ఎందుకు వచ్చింది అనేది మాత్రం ఆలోచన చేయం. దాని వెనకాల ఏం రహస్యము దాచి ఉందో తెలియదు. గూఢమైన సంగతులు, రహస్యమైన సంగతులు ఏమై ఉన్నాయో తెలుసుకో. ఆ ముందు కనబడే దాన్ని చూసి నాకే రావాలా అని బాధపడతాడు. కానీ దేవుడు అంటాడు, ఒక కుమారుణ్ణి తండ్రి గద్దించిన రీతిగా నేను శిక్షిస్తాను. 6వ వచనం, ఆయన మార్గంలో నడుస్తున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గాయకొనవాలి. ఇక్కడ చేసిందల్లా దేవుని ఆజ్ఞకు లోపడకపోవడమే తిరుగుబాటు. దేవుడు నడిపిన మార్గంలో మోషకు సహకరించకుండా ఓన్గా తీసుకున్న ఆ నిర్ణయాలే దేవునికి తిరుగుబాటు. అయినా దేవుడు అంటాడు, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. ఇది నీటి కాలువలను, లోయలోను నుండి, కొండలో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏ లోటు లేకుండా సర్వము నీ దేవుడైన యెహోవా మంచి దేశములో ప్రవేశపెడతాడట. ఇప్పటికీ నువ్వు ఉన్న దేశం, నీవు ఉన్న ప్రాంతం, నీవు ఉన్న గ్రామం, నీవు ఉన్న పట్టణం దేవుడు ఆశీర్వదిస్తేనే నువ్వు అక్కడ అభివృద్ధి కలుగుతున్నది. ఎక్కడో కొడంగల్లో పుట్టి, ఎక్కడో కొడంగల్లో పెరిగి ఈ మహానగరానికి వచ్చి హైదరాబాద్కి, అక్కడ పుట్టి పెరిగి హైదరాబాద్కి వచ్చి ఒక ఉద్యోగం సంపాదించుకొని అంచెలంచెలుగా దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఈ స్థితిలో దేవుని ఆశీర్వాదం. నువ్వు ఏది కలిగి ఉన్నావో ఆ కలిగిన దాన్ని బట్టి దేవుని స్తుతించు. పక్కవాడిని చూసి వాడికి ఏదో ఇండిపెండెంట్ హౌస్ ఉంది, మెడల మీద, అది అక్కర్లేదు. నీ ఉన్న స్థలమును బట్టి, నీ ఉన్న ఇల్లును బట్టి, నీ పరిస్థితిని బట్టి, దేవుడు నిన్ను ఉంచిన దారిని బట్టి నువ్వు సంతోషపడు. చాలు. దేవుడు ఉండటానికి ఇల్లు ఇచ్చాడు, తిరగటానికి కాలు ఇచ్చాడు, చేసుకొని తినడానికి ఉద్యోగం ఇచ్చాడు, దాంతోపాటు ఆయన పరిచర్యలో వాడుకుంటున్నాడు. ఇంకేం కావాలండి? అన్నీ అనుకూలంగా జరుగుతున్నప్పుడు ఆయన పనిలో దేవుడు నిలబెట్టాడు. ఈరోజు ఆన్లైన్ సర్వీస్ ద్వారా దేవుడు వాడుకుంటున్నాడు. శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, అన్నీ తీరుస్తున్నాడు. అనారోగ్యం వచ్చింది, ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, అబ్బా భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా దేవుడు ముందుండి నడిపించాడు. 3 సార్లు ప్రమాదంలోకి, మరణ అంచుల్లోకి వెళ్ళిపోయినా కూడా దేవుడు తిరిగి ప్రాణం పోసి నిలబెట్టాడు. ఎందుకో తెలియదు, వాడుకుంటున్నాడు అంతే. మనం అడిగాము అప్పుడు, ఆ పరిస్థితిని బట్టి ప్రభు అని చిత్తం ఉంటే తీసేసుకో, అలానే ఇంకేమైనా పరిచర్య జరిగేది ఉంటే నన్ను బ్రతికించు. 2 మాటలు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చాడు, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయల నుండి, కొండలలో నుండి,
పారు ఊటలను అగాధ జలములు గల దేశమంట. మంచి నేల మీద ఎక్కడో పుట్టి తంతే ఈడొచ్చి పడ్డావు. అలాగే ప్రతి వారు కూడా ఎక్కడో పుడతారు, ఎక్కడో పెరుగుతారు. దేవుని మహాకృపను బట్టి ఆశీర్వాదముతో ఉన్నాం కాబట్టి, ఆ ఇచ్చిన దాంతో తృప్తి కలిగి ఉన్నాం కాబట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి. హల్లెలూయా. 8వ వచనం, అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దాని పండ్లను గల దేశం, ఒలీవ నూనెయు తేనెవు గల దేశం అంట. ఏమేమంట అక్కడ? గోధుమలంట, యవ్వలంట, ద్రాక్ష చెట్లంట, అంజూరపు చెట్లంట. మరి అంతేకాదు, ఆ దేశంలో ఒలీవ నూనె తేనె గల దేశం అంట. ఎంత అద్భుతం చూడండి. ఏ లోటు లేకుండా తన ప్రజల ఆ క్షేమాన్ని కోరుతున్నాడు. ఏ కష్టపడకుండా వారికి అన్ని సవలతులు చేస్తున్నాడు. కరువు అనుకుండా నీవు ఆహారము తిని దేశంలో, అందులో నీకు ఏ లోపము లేదు. ఇంకేమంటున్నాడు? అది లోపం ఉండదు, అది ఇనుప రాళ్ళు గల దేశం, దాని కొండలను నీవు రాగి త్రవ్వి తీయవచ్చు. ఎంత మంచి దేశం అంటది, ఆశీర్వదించబడిన దేశం అంట. ఇనుము అక్కడనే లభిస్తుందట. అందుకే ఈరోజు ఆ ప్రాంతాలన్నీ కూడా, ఆ దేశాలన్నీ కూడా ప్రపంచానికి పెట్రోల్ అందించే దేశంగా, పెట్రోల్ బావులు అక్కడ దేవుడు సంచరించిన ప్రాంతాలు. 10వ వచనం, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశం బట్టి ఆయనను స్తుతింపవాలని. ఇది మర్చిపోవద్దు. ఏ ప్రాంతంలో నీవు ఉండి బ్రతుకుతున్నావు, ఆ బ్రతుకును బట్టి అది మంచి దేశమే, మంచి గ్రామమే, మంచి పట్టణమే. ఆ దేశాన్ని, ఆ గ్రామాన్ని, ఆ పట్టణాన్ని బట్టి నువ్వేం చేయాలట? దేవుని స్తుతించాలట. హల్లెలూయా. ఇది మనము హృదయపూర్వకముగా మనకు కలిగిన దేశము, పట్టణము, గ్రామము, దాని నిమిత్తమై మనం ఆశీర్వాదములో దేవుని సన్నిధిలో స్తుతించవలెను. నీతో పాటు ఇంకా అనేకులు కూడా ఉన్నారు. నిన్ను రక్షించిన దేవుడు వారిని కూడా రక్షించే బాధ్యత, ఆ బాధ్యత కూడా మన మీద. కాబట్టి దేశము క్షేమము కొరకు మనము స్తుతించాలి, ఆరాధించాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడు పారతిని మంచి ఇళ్ళు కట్టుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రెలు, మేకలు వృద్ధి అయి నీకు మేలి బంగారములు విస్తరించి నీకు కలిగి ఉన్నదంతయు వర్ధిల్లునట్టు నీ మనస్సును మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి మిమ్ములను రప్పించి నీ దేవుడైన యెహోవా మళ్ళా ఒకవేళ తిని తృప్తి కలిగి ఇవన్నీ ఉంటే మనల్ని మర్చిపోయే సిచ్యువేషన్ వస్తుందేమో. ఒకవేళ నీ దేవుడైన యెహోవా మళ్ళీ మిమ్మల్ని మర్చిపోయే స్థితి వచ్చునేమో. కాబట్టి నువ్వు కలిగిన వాటిని బట్టి, నీకున్న దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ కడుపార తిని, ఇక నేను మస్తుగా ఉంటాను ఆ పాట నేనంటే కాదు, కలిగిన దానిని బట్టి తృప్తి పడుతూ, నువ్వు కట్టుకున్న ఇల్లును బట్టి, నువ్వు ఉన్న ప్రాంతాన్ని బట్టి, అయ్యా మరి అంతేకాదు నీకు ఏమేమి ఇస్తున్నాడు అక్కడ? మంచి గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, అయ్యో ఒలివ నూనె, తేనె, ఏ లోటు లేకుండా నేను పెట్టినప్పుడు తిని తృప్తిగా కాదు, దేవుని స్తుతించు, ఆరాధించు అంటాడు. ఒకవేళ మనం మరిస్తే ఆయన కూడా మరుచునేమో, జ్ఞాపకం చేసుకో. ఆ తర్వాత తప్పకరమైన పాములను తేలును కలిగి
ఎడారి నీటిలో నుంచి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించును. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించును. భయంకరమైన పరిస్థితిలోనికి వారు వెళ్ళినప్పుడు అరణ్యములో దేవుడు రాతి బండ నుంచి వారికి ఏమిచ్చాడట? నీళ్లను ప్రవహింపచేశాడు. ఇంకా తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అనుచుటకు శోధించుటకును నీ పితరులు ఎరగని మన్నాతో అరణ్యములో నిన్ను శోధించాను. మన్నా ఇచ్చి శోధించాడు, నీళ్ళించి శోధించాడు, ఆహారం పెడుతూ నీళ్ళిస్తూ. మరి ఈ విధంగా చూసిన దేవునికి అయితే మీకు నీ అయితే మీరు నా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మీకు కలిగేనని అనుకునిలేమో కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనకు నేటి వలె స్థాపింపవలనని మీకు భాగ్యము సంపాదించుటకై సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. మనము ఇక్కడ 18 వచ్చిన మరొకసారి కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెనని ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని నీకు మీరు భాగ్యమును సంపాదించుటకొనకై సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. ఇప్పుడు నా తెలివి నా జ్ఞానం కాదు, దేవుడు మనకేమిస్తున్నాడట? సంపాదించుకొనుటకు తన భాగ్యము సామర్థ్యం ఇస్తున్నాడు, జ్ఞానాన్ని ఇస్తున్నాడు, తెలివి బలము శక్తి ఆయన్నే ఇస్తున్నాడు. మరి కలగచేయు వాడు ఆయన్నే. ఆ తెలివి జ్ఞానం లేకుండా, ఆ బలం లేకుండా నువ్వేం చేయవు. నాకే నేనే అని విర్రవీగుతావు. దయచేసి గమనించు. నువ్వు ఏది కలిగి ఉన్నా సమస్తము ఆయన వల్లనే కలిగిందని జ్ఞాపకం చేసుకో. మరి ఆయన తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వల్లే సంపాదించవలని నీ భాగ్యం సంపాదించుటకు నీకు సామర్థ్యము కలగచేయి వాడు ఆయనై ఉన్నాడు. ఆ తర్వాత నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి ఇతరుల దేవతలను అనుసరించి పూజించి నడుచుకుని ఎడల మీరు నిశ్చయముగా నశించిపోయిన నేడు మిమ్మల్ని గురించి నేను సాక్ష్యము పలికి ఉన్నాను. నేను ఇంత చేసినా కూడా నన్ను విడిచి మరిచిపోయి మీరు ఇతరుల దేవతలను నమస్కరించి పూజించినట్లయితే మీరు నిశ్చయముగా నశించిపోదరని చెప్తాను. అయినా వాళ్ళు చేశారు. 40 దివారాత్రులు మోషే అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇంకా మాకెవరు లేరు అని చెప్పి బంగారం అంతా కూడగొట్టుకొని ఒక ఎద్దును చేసుకొని ఆ ఎద్దు చుట్టూ వాళ్ళ ఆటలే పాటలు, పూజలే పునస్కారాలు, దేవుని ఉగ్రత. ఆయన మోషే తిరిగి వచ్చి చూసే వరకల్లా అది చూడలేని పరిస్థితి. ఆయనకు భయంకరమైన సిచ్యువేషన్ కనపడంగానే ఆ 10 ఆజ్ఞల బండలు తీసి అలా ఇసిరేసాడంత, తగలబడిపోయింది. అది నేటి వరకు కూడా అట్లనే ఆ మరకలు ఉన్నాయంట, కాలిన మరకలు. ఆ రోజు జరిగిన సంఘటన. మరి దేవుడు అంటాడు, మరచి ఇతర దేవతలను నమస్కరించి పూజించి నమస్కారం ఇచ్చిన ఎడల మీరు నిశ్చయంగా నశించదరని నేడు మిమ్మల్ని గురించి నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను. నీ ఎదుట ఉండుటకు యెహోవా నశింపజేయచ్చు. జనములు వినలేకపోయినట్లు నీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన పక్షమున మీరును వారి వలె నశించెదరు. కాబట్టి దేవుని మాటకు లోబడి నడిచినట్లయితే వారి కాళ్ళకున్న కాళ్ళు ఏమాత్రము లావలేవు. వారి బట్టలు ఏమాత్రం చినిగిపోలేవు. 1 కాదు 40 సంవత్సరములు పాతగిల్ల లేవాలి బట్ట.
అలాంటి పరిస్థితుల్లో కూడా వారికి మన్నాను కురిపించాడు, బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు. దేశంలో పోతుండగా దేవుడైన యెహోవా మంచి దేశంలో ప్రవేశపెట్టినట్టు అది నీటి వాగులతో, మరి కాలువలతో, కొండలతో ఆ ఊరు, ఆ దేశము, ఆ ప్రాంతము మంచి గోధుమ, యవల, ద్రాక్షారసము, అంజూరపు చెట్లు, మరి ఒలివ నూనె, తేనె, ఇంత అద్భుతాలు చేస్తూ వెళుతున్నప్పటికీ కూడా వారు ఇతర దేవతల వైపు ఆకర్షితులై దేవుని ఊపిరితిత్తులో పడిపోయారు. ఈరోజు నా ప్రియ సహోదరుడు, దేవుని సన్నిధిలో ఒక్కసారి ఆయన మీద విశ్వసించి ఆయన నమ్ముకొని ఆయన కొరకు జీవిస్తున్న నీవు ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా దేవుడు నిన్ను మరిచిపోడు, విడిచిపెట్టడు అనే సత్యాన్ని గ్రహించి ఆ దేవాది దేవుని కొరకు నీవు ఏ రీతిగా పట్టుదలతో ఉంటావో దేవుడు కూడా మన పట్ల అదే పట్టుదల కలిగి ఉంటాడని, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు తొలగిపోకుండా వాటి నిమిత్తం ఎడతెగక ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు, ఆయన దీవెనలు మనం పొందుకుంటాం. 7వ మాసం 7వ తారీఖు ప్రభు అద్భుతంగా అలనాడు జరిగిన సిచ్యువేషన్ మన కళ్ళకి ముందు కట్టినట్టుగా భక్తుల చేత లిఖించబడి నేటి దినం దానిని ధరించుకునటానికి దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభు, మీ పాదాలకు వందనాలు. అలనాడు 40 దినములు 40 సంవత్సరములు మా పితరులైన వారిని నడిపించి నాయన వారికి నాయకత్వముగా మోషే నుంచి అనేకమైన అద్భుత కార్యాలు చేస్తూ ఆయా బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఆ పట్టణంలో, దేశంలో, గ్రామంలో ఒక ఉన్నతంగా అయా మరి వారిని ఆశీర్వదించిన విధానం బట్టి స్తోత్రాలు. అంతేకాదు నాయనా, మరి ఆ యొక్క ప్రాంతాన్ని మీరు దీవించారు. ఎంతగనగా పాలు తేనె ప్రవహించు దేశముగా ఆ దేశంలో వారిని అడుగుపెట్టారు. అంజూరపు చెట్లు, అయా ద్రాక్ష చెట్లు, పండ్లు, అయా మరి అంతేకాదు నైనా మరి చక్కటి ఒలివ నూనె, మరి తేనెతో తిని తృప్తి పడేంతగా గోధుమలు, యవలు, ఏ లోటు లేకుండా వారిని చూసినందుకు స్తోత్రాలు. వారి బట్టలు పాతగిల్లలే, వారి కాళ్ళు లావు కాలే. ఆ 40 సంవత్సరాలను కూడా నైనా నడిపించావు. ఎన్నో అడ్డంకులు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వారిని చేయి విడవక ప్రభు ముందుకు తీసుకుని వెళ్ళాం. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేటి దినాల్లో ఉంటున్నాం. మేము 2026లో ఆయా జీవిస్తున్న మాకు కూడా అలాంటి విశ్వాసం, నమ్మకం మేము కలిగి ఉండటకు సహాయాన్ని దయచేయండి. శ్రమలు, శోధనలు వచ్చిన, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు వచ్చిన, శ్రమలు వచ్చిన వాటిని అయా మేము చూడక, వాటి వైపు దృష్టించక, నీ వైపు చూస్తూ, నీ వైపు ప్రార్థిస్తూ ఆ ప్రశ్నల గుండగా మేము ముందుకు వెళ్ళటానికి సహాయం దయచేయండి. వారికి కూడా శ్రమలు వచ్చాయి, వారికి కూడా కష్టాలు వచ్చాయి. ప్రతి కష్టాల్లోనైనా జవాబు అనుగ్రహించారు. నీటి కొరత, ఆహారం కొరత, ప్రతి కొరతను తీరుస్తూ తీసుకొని వెళ్ళిన దేవుడు మమ్మను, మా కుటుంబాలను కూడా నైనా నేటి దినాల్లో కూడా పోషిస్తూ మాకు ఇచ్చిన ఉద్యోగాలను బట్టి, వ్యాపారాలను బట్టి, వ్యాపారం నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం అయా వాటిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ మమ్మల్ని ముందుకు నడుపుతున్నందుకు స్తోత్రాలు. బేతేలు క్రీస్తుగా ఫేస్బుక్ లైవ్ ద్వారా దేశ విదేశాల్లో కూడా ఈ వర్తమానాన్ని విని మమ్మల్ని మీరు వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. ఈ పరిచర్లో ప్రభు మీరు ముందుందనుకు వందనాలు. మమ్మల్ని, మా కుటుంబాన్ని, చిన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని, మీరు ఇచ్చిన కుమార్తెలుడు మనరాలను బట్టి వారిని జ్ఞాపకం చేసుకోమని, మరొకసారి గర్భఫలం బిడ్డలకు దయచేయమని, వారి లోపాలను సరిచేసి నా నిడుపుని జ్ఞాపకం చేసుకోమని, సుసన సాత్వికం, తెలివి, జ్ఞానం, జ్ఞాపక శక్తిని దయచేసి రాబోయే రోజుల్లోని పరిచర్య చేసే బిడ్డను అభిషేకించమని, వాసనకి ఇచ్చిన వారికి బలము, శక్తిని బట్టి వందనాలు. ఈ సేవలో బహుబలంగా వాడబట్టి, ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, గృహాన్ని బట్టి స్తోత్రాలు. అయ్యా మరి మాకు కావాల్సిన ఒక మందిరము కూడా మీరు ఏర్పాటు చేస్తున్నారని విశ్వాసముతో, నమ్మకము, దృఢమైన నమ్మకంతో ఉంటుంది. అదే రీతిగా నా యొక్క తల్లింటి వారిని, తండ్రింటి వారిని, అన్నదమ్ములను, రక్త సంబంధులను, బంధుమిత్రులను, స్నేహితులను, అయా నా మంగనూరు వంశస్థ కుటుంబాలను దీవించమని,
మరి బామడులు మర్దల వలన నాని యొక్క పేరెంట్స్ తన తల్లిని తండ్రిని తమ్ముని చెల్లిని భావను మరి అనుగ్రహించిన బిడ్డలను దీవించమని ఏకేటంలోనే ఇస్తున్న ప్రతి కుటుంబాన్ని ఇరుగు పొరుగు వారిని కుషాగుడ డిపోలో పనిచేస్తున్న నాతోటి మరి సహోదరులను మరి ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తూ మా దేశాన్ని కాపాడుతూ రక్షిస్తూ ముందుకు తీసుకుని వెళ్తున్నా మరి నాయన చక్కటి రాజకీయ వ్యక్తులను బట్టి రాష్ట్రపతిని ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రులను మంత్రులను గవర్నమెంట్ల అధికారులుగా ప్రతి బిడ్డలను ప్రభా దేశ సరిహద్దులో ఉన్న మిలిటరీ వారిని పోలీసు వారిని పరిశుద్ధ కార్మికులను ప్రెస్ డాక్టర్ నర్సులను ఆయిలను పేషెంట్లను బట్టి సీజన్లో వచ్చే వ్యాధులను తొలగించమని అయా మంచు తుఫాన్లు భూకంపాలు యుద్ధాలను ఆపేయమని ప్రార్థిస్తూ యెరూషలేం క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. మరి ఉనకక నిద్రపోకప్పటి నుండి కాపాడమని అదే రీతిగా మా ప్రభు మరొకసారి మా రైతు బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని పండించిన ప్రతి పంట నాయన గిట్టుబాటు వచ్చేటప్పుడు సహాయాన్ని దయచేయండి. ప్రత్యేకంగా మరొకసారి పాలిచ్చి వారిని కరుణైన వారిని వివాహ దినములు జన్మదినం జరుపుతున్న బిడ్డలను నిండారుగా దీవించండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాళ్ళ నొప్పులు, తరికాల నొప్పులతో బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న స్వస్థత విడుదల యేసులో కలుగునుగా. నాలో ఉన్న బీపీ, షుగర్ సమస్తమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టి కంట్రోల్ నుంచి అటు ఆన్లైన్ సర్వీస్ ద్వారా వచ్చే ముందు వాడుకుంటున్నందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రికాల ఆశీర్వాదాలు, దీవెనలు దయచేయగలరు. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై నిడయుడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జై క్రీస్తు.